దేవునామమునకు మహిమ కలుగును గాక. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. మనము అతి వేగంగా పయనిస్తున్నటువంటి అత్యాధునికమైనటువంటి యుగంలో మనం జీవిస్తున్నాం. చాలా ఆకర్షణీయమైనటువంటి లోకం. చాలామంది ఈరోజు ఈ ఆకర్షణీయమైనటువంటి వస్తువులకి ఏమవుతున్నారంటే ఆకర్షితులవుతున్నారు, కొన్నిసార్లు టెంప్ట్ అవుతున్నారు. సో ఈ వస్తువుల్ని మనం టీవీలో కానీ మరి ఎక్కడైనా చూసినప్పుడు ఎలాగైనా కొనాలనేటువంటి ఆశలు ఆతృతతో మనం కొన్ని షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏసీ కావాలని వెళ్ళామనుకోండి, ఏసీ కొనాలని మనకి ఆతృతతో వెళ్తాం. ఎలాగైనా సరే 50,000 ఉండదు మనకి, అయినా ఒకసారి కొనాలని వెళ్ళి మనం విచారించినప్పుడు ఎంతో ఆతృతతో ఉంటాం. ఎలాగైనా కొనేయాలి. మన స్వభావం ఏంటంటే చూసిన వస్తువులు అప్పటికప్పటికే కొనేయాలి, నేత్రాశ, ఎలాగైనా కొనేయాలి. అలాంటి ఆతృతతో మనం వెళ్ళినప్పుడు మనకు ఒక బూస్టింగ్ ఇచ్చేదానికి కొంతమంది కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎవరంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు, ఇంకా చాలా ఫైనాన్స్లు నాకు తెలియదండి. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు 2,000 ఇచ్చి తీసుకెళ్ళిపోండి అంటారు. మనకు నిజంగానే చాలా సంతోషం అనిపిస్తుంది. 2,000 కదా కట్టేసి తీసుకొచ్చేస్తాం. కానీ తర్వాత ఈఎంఐలు కట్టేటప్పుడు మనకి తెలుస్తుంది. కాబట్టి చాలామంది కూడా ఈ లోకానుసారమైన వస్తువులకి ఆకర్షితులవుతున్నాం. నిజం చెప్పాలంటే ఇవన్నీ అవసరమే. టీవీ కానీ, కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్, వాషింగ్ మిషన్, వాట్ ఎవర్, ఇవన్నీ మనకు అవసరాలే. మన పనుల్ని తగ్గించుకునేవి చాలా ఉన్నాయి, లేదని చెప్పలేదు. కానీ నిజం చెప్పాలంటే ఇవి ఒకసారి రిపేర్ అయితే మళ్ళీ పనికిరాదండి. 50,000 సెల్ ఫోన్ కొంటే కూడా అది రిపేర్ అయితే మళ్ళీ పనికిరాదు. మనం తిరిగి ఇచ్చినప్పుడు అది దానికి వాల్యూ 2-3 రూపాయలు కూడా రాదు. మా టీవీ రిపేర్ అయినప్పుడు 50,000 పెట్టుకున్నాం, 2 సంవత్సరాల తర్వాత రిపేర్ అయింది. వాడు తీసుకునేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? 500 అన్నాడు. ఎంత బాధ తెలుసా? ఒక అల్యూమినియం పాత్ర కొంటే కూడా మనం తిరిగి ఇచ్చేటప్పుడు ఒక 5-10% అన్న మనకు తిరిగి వస్తాయి కొన్ని వస్తువులు. ఇప్పుడు ఉండేటువంటి వస్తువులు రావు. బట్ అయినప్పటికీ మనకు అవసరమై ఉన్నది. ఎనివే, సో మనం ఆకర్షితులై తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలా బాధలు మనం అనుభవిస్తున్నాం. రెండవ ఇదిగా ఎట్లా మనం ఆకర్షితులు అవుతామంటే మన ఇతరులతో పోల్చుకోవడం. ఇదొక సమస్య. వాళ్ళు కారు కొన్నారు కదా, మనం కారు కొనేయాలి. వాళ్ళు ఇల్లు కట్టినారు కదా, మనం ఇల్లు కట్టేయాలి. అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లోన్లు ఇచ్చేవారు ఉన్నారు. ఇలా విపరీతమైన అప్పులు చేసి చాలామంది టెన్షన్స్కి గురి అవుతూ ఉన్నారు. కొంతమంది దేవుని బిడ్డలకు కూడా ఉద్యోగం చేసేవారండి, నెలకు ₹1,00,000 2,00,000 సంపాదించే వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు అప్పులండి, ప్రార్థన చేయండి, చాలా బాధాకరం అండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు, అప్పులు చేసి వేగంగా పరిగెడుతున్నారు. ప్రతిరోజు పని. కొంతమంది సంఘానికి రారు. ఏం బ్రదర్, ఏం సిస్టర్, ఈ వారం రాలేదు, పనికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు పని చేయాలి. ఎంత పని చేసినా అప్పులు తీరడం లేదు, తృప్తి లేదు. చివరికి దేవునికి కూడా దూరమయ్యేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. దీనివల్ల మనకు కలుగుతున్నటువంటి నష్టం ఏంటంటే దేవుని మీద, దేవుని వాగ్దానాల మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కోల్పోతున్నాం. నిజం చెప్పాలంటే మనం ఏ కార్యం చేసినా నిజమైన భక్తి ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుణ్ణి అడగాలి. మన సామర్థ్యానికి మించి అప్పులు చేయకూడదు. మన శక్తి ఎంతో అలాగే ఉండాలి. దేవుడు నాకు నిజంగానే ఒక పాఠం నేర్పించాడు. నా తండ్రి అప్పు ₹1,000 అప్పుకి, మా తండ్రి చనిపోయే రోజుల్లో ఒకడు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ రోజు నుంచి దేవుడు నాకు నేర్పించాడు అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో 10 సంవత్సరాలు నాకు టీవీ లేకుండా ఉన్నా ప్రాబ్లం లేదు, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. కొన్ని విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీయకూడదు. కాబట్టి ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని ఒక వ్యక్తి ద్వారా మనకు నేర్పించబోతున్నాడు. మనం ఏంటి ఆయన దగ్గర దేవుడు మనకు నేర్పించేదంటే దేవుని నమ్మడం, దేవుని యందు విశ్వసించడం, దేవుని వాగ్దానాలను నమ్మడం, విశ్వసించడం, నిరీక్షించడం, వెయిట్ చేయడం. ఆ వ్యక్తి ఎవరో మనం చూస్తాం. ఒకసారి చదువుదాం, 3 వాక్యాలు చదువుదాం. ఆదికాండం 15:4-5 వరకు, ఆదికాండం 12:7, ఆదికాండం 12:2 చదువుదాం. ఆదికాండం 15 అధ్యాయం 4-5 వచనాలు.
ఇతడు ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసున పుట్టబోచున్నవాడు ఇస్సాకు నీకు వారసుడని చెప్పెను. నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. ఆదికాండం 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఆదికాండము 12:2 నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని చెప్పాను. చాలండి. దేవుడు ఇక్కడ అబ్రహాముకి ఇచ్చినటువంటి 3 వాగ్దానాలని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మొదటి వాగ్దానం ఏంటంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చింది, అబ్రహాము నీకు సంతానమునిస్తాను అంటే నీకు వారసుని ఇస్తానని చెప్పాడండి. ఒకటి. రెండవది, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ దేశాన్ని అంటే నువ్వు ఉన్నటువంటి దేశాన్ని నీకు నీ సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు. అంటే ఒకటి వారసుని ఇస్తానన్నాడు, సంతానం. రెండోది ఆ దేశాన్ని స్వతంత్రంగా ఇస్తానన్నాడు. మూడో వాగ్దానం ఏంటంటే నీ అనే వాగ్దానం యేసు ప్రభు, అంటే నీ ద్వారా నీ వంశంలో పుట్టేటువంటి ఒక ఆయన ప్రభు క్రీస్తు, ఆయన ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడును. అంటే మూడో వాగ్దానం యేసు ప్రభువుకు సంబంధించింది. మరలా చెప్తున్నాను, మొదటిది వారసత్వం, రెండవది కానాను దేశం గురించిన స్వాస్థ్యం, మూడవది యేసు ప్రభువును గురించినటువంటి వాగ్దానం అండి. సో ఈ 3 వాగ్దానాల్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చినాడు. మొదటి వాగ్దానాన్ని మనం చూద్దాం. కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి మీరు గమనించండి. 3 వచనాలు మనం చదువుదాం. అంటే దేవుడు అబ్రహాముకి ఇవ్వబోయేటువంటి సంతానం వారసత్వాన్ని గురించి దేవుడు ఏమి చెప్పాడో ఒకసారి మనం చదువుదాం కొన్ని వాక్యాలు. ఆదికాండం 12:1-4 యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశంనకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదనని చెప్పాను. ఆదికాండం 13:16 మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను, ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింప కలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. ఆదికాండం 15:4-5 ఇతడు ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు ఇస్సాకు నీకు వారసుడని చెప్పాను. నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. చాలండి. అబ్రహాముకి ఈ యొక్క సంతానము గురించి అంటే వారసత్వాన్ని గురించి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడండి. అబ్రహాముకి ఈ వాగ్దానం చేసినప్పుడు దేవుడు 75 సంవత్సరాలు అప్పటికే వారు ముసలితనానికి వచ్చారండి. శారాకి అబ్రహాముకి 10 సంవత్సరాలు వ్యత్యాసం. అబ్రహాము 75 అంటే శారాకి 65 ఉంటుంది. సో ఈ వయసులో వచ్చి దేవుడు నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. కానీ ఒకటేంటంటే ఇక్కడ ఎప్పుడు ఇస్తానని చెప్పలేదండి. చదువుదాం కొన్ని వాక్యాలు, ఇంకా మరలా కొన్ని వాక్యాలు చదువుదాం. ఆదికాండం 17 ఓకే, ఆ కింది ఆదికాండం 17:1-20 అబ్రహామునకు 99 ఏండ్లు వాడైనప్పుడు సారాకు 90 ఏండ్లు. ఆదికాండం 17:21 అయితే వచ్చే సంవత్సరం ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచుదనని చెప్పాను. ఆదికాండం 18:9-15 మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. చాలండి. ఇక్కడ చదివినటువంటి వాక్యాల్లో దేవుడు అబ్రహామునికి ఖచ్చితంగా చెప్పాడు, ఎప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. అంతకుముందు చదివిన వాక్యాల్లో ఎప్పుడు ఇస్తానని ఖచ్చితంగా చెప్పలేదు, అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎప్పుడు అంటే అబ్రహాముకి 99 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు వారిద్దరికి చెప్పినాడు, ఇదిగోయ్యా నెక్స్ట్ ఇయర్ మీ చేతిలో బిడ్డ ఉంటుందని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలండి? 24 సంవత్సరాలు చెప్పలేదు ఖచ్చితంగా. సో దాని యొక్క ఫలితం ఏంటో మనం చూద్దాం. తర్వాత దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చాడో ఆ నెరవేర్పును గురించిన ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండం 21:1-8 యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను.
ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనీను, తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. చాలండి. అబ్రహాముకి ఇస్సాకునిచ్చి అంటే మొదటిగా ఆయన స్పెసిఫిక్ చేయలేదు, తర్వాత స్పెసిఫిక్ చేసినాడు, తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే ఖచ్చితంగా చెప్పలేదు, తర్వాత ఖచ్చితంగా చెప్పాడు, తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఓకే, సో ఇందులో మనం అబ్రహాము దగ్గర నుంచి దేవుడు నేర్పించే ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, అబ్రహాముకి 75 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి 24 సంవత్సరాలు అంటే సుమారు 24, 99 వరకు ఖచ్చితంగా చెప్పలేదు. కానీ అబ్రహాము ఏ రోజు కూడా దేవుణ్ణి, ఏం ప్రభువా నువ్వు వాగ్దానం చేసినావు కదా, నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చినావు కదా, నాకు ఇప్పటి వరకు బిడ్డ నీలేదయ్యా, ఇంట్లో కష్టంగా ఉందండి, చాలామంది ఇలా అనుకుంటా, ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. అందుకే అబ్రహామును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను. ప్రశ్నించడండి అబ్రహాము. 24 సంవత్సరాలు దేవుడు ఇస్తానన్నాడు, నమ్మడం, దట్స్ ఆల్. అబ్రహాము దేవుని వాగ్దానాలను నమ్మాడు, విశ్వసించాడు, నిరీక్షించాడు, వెయిట్ చేసినాడు, దేవుడిచ్చినాడు. అంటే నమ్మకానికి విశ్వాసానికి ఏదైనా వ్యత్యాసం ఉందా? ఉంది. నమ్మకం ఏంటంటే, ఈరోజు చాలామంది యేసు ప్రభు దేవుడండి అందరూ చెప్తాం, నమ్ముతాం, దెయ్యాలు కూడా నమ్ముతాయి, కానీ విశ్వసించరు. ఏంటి విశ్వసించడం అంటే, ఆ నమ్మకాన్ని, యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన ద్వారా నా పాపములు క్షమించబడుతుందని వారు రక్షణ పొంది తమ జీవితాలను దేవుడికి అప్పగించి రక్షణ పొంది బాప్తీసం పొంది ఆయన కొరకు జీవించేవారే విశ్వాసులు. విశ్వాసం అంటే, విశ్వాసం అనేది ఆ నమ్మకములో స్థిరపడి ఆ నమ్మకములో కొనసాగించేదే విశ్వాసం. కాబట్టి విశ్వసించడం కూడా ఇంపార్టెంట్. సో అబ్రహాము దగ్గర నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనం దేవుని యొక్క వాగ్దానాల్ని నమ్మాలి, విశ్వసించాలి, నిరీక్షించాలి, వెయిట్ చేయాలి. కానీ అబ్రహాము కుటుంబంలో కూడా ఒక బాధాకరం ఏంటంటే, శారమ్మ గారు వెయిట్ చేయలేదండి, ఒక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్నది. ఏంటంటే, అప్పుడు 85 సంవత్సరాలు అబ్రహాముకి, అంటే 10 సంవత్సరాలు వెయిట్ చేసిందేమో తెలియదు, కానీ 10 సంవత్సరాల తర్వాత అబ్రహాము దగ్గర వెళ్ళి అడిగింది, అయ్యా నా దగ్గర ఒక పని మనిషి ఉంది, ఆమె పేరు ఆగరు, ఐగుప్తు నుంచి వచ్చినట్టు ఐగుప్తురాలు, ఈమెను తీసుకెళ్ళి నీకు ఇస్తున్నాను, ఆమె ద్వారా నాకు ఒక బిడ్డని, సంతానాన్ని కలుగజేయని చెప్పింది. అబ్రహాము కూడా ఆమె మాట విన్నాడు, అట్లే తీసుకెళ్ళి ఇచ్చింది. అలాగే ఆమె గర్భం ధరించింది. కానీ ఇక్కడ దుఃఖం ఎప్పుడు ప్రారంభమైంది? శారా కంటే దేవుని మీద ఆధారపడలేదు, దేవుణ్ణి అడగలేదు. కానీ ఇక్కడ మొదలైంది తన కుటుంబంలో సమస్య. ఏంటంటే, ఎప్పుడైతే ఆగరు గర్భం ధరించిందో తన యజమానురాలైనటువంటి శారా తన దృష్టికి నీచురాలుగా కనబడిందంట. ఎంత నీచంగా ట్రీట్ చేసిందో యజమానురాల్ని. వెంటనే తన మనస్సులో ఎంత కష్టం, వేదన, శ్రమ శారాకి. వెంటనే అబ్రహాము దగ్గర చెప్పింది, అయ్యా దాన్ని తరిమే. మరి అబ్రహాము బాధపడి ఉంటాడు కదండి. ఒకవేళ పని మనిషి అయినా కూడా తన బిడ్డ పుట్టబోతాడని ఎంత బాధపడి ఉంటాడు. తరిమేసినారు. మళ్ళా దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, అమ్మా నువ్వు నీ యజమానురాలికి వెళ్ళి లోబడి ఉండని. తర్వాత లోబడి ఉండింది. తర్వాత అబ్రహాము ఇష్మాయేలు పుట్టాడు. తర్వాత ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము ఒక విందుని, ఆ పాలు మరిచినప్పుడు ఈసాకు కోసం ఒక విందుని ఏర్పాటు చేసినప్పుడు ఆ విందులో ఇష్మాయేలు మరి ఈసాకుని చూసి పరిహసించడం చూస్తున్నాం. ఇంకా దుఃఖం వచ్చింది. వెంటనే ఇంటి దగ్గర నుంచి తరిమేసినారు ఆమెని. దేవుడు చెప్పినాడు, ఓకే పంపించే, ప్రాబ్లం లేదు. పంపించిన తర్వాత హాగర్తో దేవుడు చెప్పినాడమ్మా నీ బిడ్డను కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పి. కాబట్టి దేవుడు ఒక తొందరపాటు నిర్ణయాల వలన, ఈ తొందరపాటు నిర్ణయాలు ఏం చేస్తుందంటే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, నిరీక్షణను కోల్పోతాం. అలా కోల్పోయి ఇంట్లో దుఃఖాన్ని తీసుకొచ్చినారు. బట్ గాడ్ ఈజ్ సో గుడ్. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ ప్రాబ్లాన్ని ఆయన కరెక్ట్ చేసి మరలా కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడండి. ఈరోజు ఎంతోమంది తొందరపాటు నిర్ణయాలు తీస్తున్నారు కొన్ని విషయాల్లో. నేను చెప్పేది వస్తువులు కొనే విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడడం. అయ్యా మీరు చేయండి అని చేస్తాడు.
ఓకే, ఏంటి తొందరపాటు? నేను ఒక పాస్టర్ గారు మాతో కలిసి సేవ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, రే నీకు 15 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఇంతవరకు పిల్లలు పుట్టలేదురా, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు, నీకు పెళ్లి చేస్తామని చెప్పినాడు. ఆయన వినలేదు వాళ్ళ మాట. దేవుని మీద నమ్మకం ఇచ్చి మేమందరూ కలిసి ప్రార్థన చేసినాం, దేవుడు అద్భుతంగా ఒక బిడ్డని ఇచ్చినాడు. అదే విశ్వాసం, నమ్మకం దేవుని మీద. సో ఈరోజు ఎంతమంది ఇలాగా కుటుంబాలని నాశనం చేసుకోవడం లేదు, అనేక విషయాలు అప్పులైపోతున్నారు. కారణం తొందరపాటు నిర్ణయాలు, దేవుని మీద ఆధారపడడం లేదు, దేవుని అడగడం లేదు, ప్రార్థించడం లేదు. చాలామంది విశ్వాసులు కొన్నిసార్లు వస్తారండి, బైబిల్ అన్నీ పట్టుకొస్తారు. నాకు వద్దు సార్, ఆ దేవుడు యేసు ప్రభుని నమ్ముకొని మాకు కష్టాలు వచ్చేసినాయి సార్, అది మాకు సెట్ అవ్వదండి, ఆ దేవుడికి మా దేవుడికి పడదండి, చాలండి ఇన్ని రోజులు ఉన్నాం, ఏమమ్మా మేము అనుకునేది ఒకటి కూడా జరగలేదండి, పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు కూడా చాలా. కాబట్టి ఇదిగోండి వద్దని వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారైనను ఆయన నమ్మదగిన దేవుడు. గుర్తుపెట్టుకోండి. రెండవ వాగ్దానాన్ని మనం చదువుదాం. దయచేసి కానాను దేశాన్ని గురించిన స్వాస్థ్యాన్ని గురించిన వాక్యాలు చదువుదాం, కొంచెం త్వరగా చదువుదాం. ఆదికాండం 12:7 Yes. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఆదికాండం 13:14-17 యెహోవా అబ్రహాముతో, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టుము చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. ఆదికాండం 15:7 నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరును పట్టణం నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని అబ్రహాముతో అనెను. ఓకే, ఇక్కడ కూడా కానాను దేశాన్ని స్వాస్థ్యాన్ని గురించి కూడా అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఎప్పుడని ఖచ్చితంగా చెప్పలేదు. ఈ వాక్యాలు తరచు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయ్యా నువ్వు తూర్పు చూడు, పడమర చూడు, ఈ దేశాన్ని నీకు, ఈ విస్తారమైన దేశాన్ని నీకు, నీ సంతానానికి ఇస్తానని చెప్పినాడు. కానీ ఖచ్చితంగా చెప్పలేదు. తర్వాత కొన్ని వచనాలు మనం చదువుదాం త్వరగా. యోహాను 15:13-16 నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదురు. నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదురు. ఆదికాండం 17:8 నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశీయమైన దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి, ఆదికాండము 48:4 నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం నిత్య స్వాస్థ్యంగా ఇచ్చేదనని చెప్పాను. చాలండి. అబ్రహాముకి కానాను దేశాన్ని గురించిన స్వాస్థ్యంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, అబ్రహాముని కల్దీయుల దేశం నుంచి పిలిచినప్పుడు అబ్రహాము నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. కానీ దేవుడు అప్పుడు కూడా పలాని దగ్గరకని చెప్పలేదు. అబ్రహాము కూడా అడగలేదు ఎక్కడికి వెళ్ళాలండి, ఇదిగో మా ఇక్కడ ఉండేటువంటి బంధువులు ఉన్నారు, గొర్రెలు మేకలు, ఇవన్నీ ఎప్పుడు కూడా చెప్పలేదండి. సర్దుకో బయలుదేరేశాడు. ఎక్కడికని కూడా అడగలేదు. అబ్రహాము కూడా ఎక్కడికి పంపిస్తారండి, ఎట్లా వెళ్ళాలి అడగలేదు. నేను చూపిస్తారా అన్నాడు. వెంటనే అదే విశ్వాసం, అదే నమ్మకం. అందుకే మనం చెప్పినాం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. జస్ట్ బిలీవింగ్, దట్స్ ఆల్. దేవుడు చెప్తాడు, చేస్తాడు. అదే మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఎంతమంది మనం దేవుడిని ప్రశ్నించట్లేదు ప్రతి విషయానికి. నమ్ముడు అనేది ఆయన చేస్తాడండి. ఆయన సృష్టించిన దేవుడు, మనం ఆయనకి నేర్పించబడలేదు. మనకేం కావాలో ఆయనకి తెలుసు, మనకి ఇప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన సమయంలో ఆయన కార్యాలు చేస్తాడు. మన అర్జెంటు పడితే అంత మాత్రం సరిపోదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మనమే బాధపడతాం. కానీ అబ్రహామునికి దేవుడు నేను చూపించి దేశానికి వెళ్ళినాడు. తర్వాత చెప్పినాడు 400 సంవత్సరాల తర్వాత, అంటే వాళ్ళ ఐగుప్తులో ఉండి బానిసలై తర్వాత ఎక్కడికి వచ్చినారు వాళ్ళు, కానాన్ దేశానికి వచ్చిన. ఇది మనకు తెలుసు. మోషే ద్వారా దేవుడు 40 సంవత్సరాలు ఈ సంవత్సరాలన్నీ లెక్క చేస్తే సుమారు 600 సంవత్సరాలు అవుతుంది ఈ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి. 4 తరముల తర్వాత వచ్చి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఎప్పుడంటే మోషే మోయాబు మైదానంలో చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి ఆ కానాను దేశ శత్రువుల్ని జయించి ఆ దేశాన్ని యెహోషువ కాలంలో వారందరికీ పంచిపెట్టినాడు. అంటే ఈ వాగ్దానం నెరవేర్చబడడానికి సుమారు 600 సంవత్సరాలు పట్టిందండి.
మొదటి వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇది అబ్రహామునికి సంతానం అంటే వారసుని గురించిన వాగ్దానం 25 సంవత్సరాలు. తర్వాత కానాను స్వాస్థ్యమును గురించినటువంటి వాగ్దానం 600 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. మొదటిది అబ్రహాం కన్నులారా చూసినాడు, రెండవ వాగ్దానాన్ని ఆయన చూడలేదు, తన పిల్లలు స్వతంత్రించుకున్నారు. ఇక్కడ ఒక అబ్రహాము ఆ దేశంలో స్వాస్థ్యంగా తీసుకుంది ఏంటంటే తన భార్య చనిపోయినప్పుడు ఒక గుహను కొనుక్కున్నాడే తప్ప మరి ఏది లేదు. మరి స్టెఫను దీన్ని అద్భుతంగా అపోస్తుల కార్యంలో 7లో తెలియజేసినాడంటే వారు కాలు మోపేంత స్థలం కూడా కొనలేదు స్వాస్థ్యముగా. అంటే ఆస్తులు ఏదో ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వెండి బంగారం పని మనుషులు సమృద్ధిగా ఉంది, కానీ స్వాస్థ్యం అయితే లేదు. దేవుడు తన సమయంలో తను వాగ్దానం చేసిన రీతిగా ఇచ్చాడు. ఇందులో నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే కొన్ని వాగ్దానాలని దేవుడు మన పిల్లల ద్వారా నెరవేరుస్తాడు. దావీదు గురించి మనకు తెలుసు. దావీదు తన కాలంలో నెరవేర్చలేదు దేవుడు, తన కుమారుడైన సొలొమోను అంటే దావీదు ఆశపడ్డాడు దేవుని ఆలయం కట్టాలని, లేదు, తర్వాత నీ కుమారుని కాలంలో నెరవేరుస్తానని చెప్పి దేవుడు అలాగే నెరవేర్చాడండి. దేవాలయం సొలొమోను చేత కట్టబడింది. ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను 5th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో హై స్కూల్ మేము ఉన్నటువంటి ఊరిలో ఏ ప్రోగ్రాం జరిగినా చిట్టిబాబు, నా పేరు చిట్టిబాబు లేకుండా ఏ ప్రోగ్రాం జరగదు. అంటే ప్రతి ప్రోగ్రాంలో చిట్టిబాబు పాడాల్సిందంటే ఇట్స్ ఎ గ్రేట్ సింగర్. అందరూ అప్పుడే చెప్పాడు ఇతను ఎప్పటికైనా సినిమాలో పోయి పాడతాడు, అప్పుడే కదా ఇప్పుడు కూడా సినిమాల్లో పిలుస్తుండారు అతను అని చెప్పి, అంత గొప్ప పేరు. కాబట్టి నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడిని, రేడియో టేప్ రికార్డుల దగ్గరికి వచ్చి ఏ రోజుకైనా మనం పాపులర్ సింగర్ అవ్వాలని చెప్పి. నేను పాపులర్ సింగర్ కదా, ఈరోజు ఒక్క పాట కూడా పాడలేను, నాకు వాయిస్ రాదు, ఎందుకో దేవుడు నాకు ఆ తలాంతుని ఇవ్వలేదు. మరి ఏంటి చిట్టిబాబు అంటే, ఆ చిట్టిబాబు నేను కాదు, ఇంకొక అబ్బాయి చిట్టిబాబు. తన్ను నేను ఊహించుకుంటూ నేను పెరిగిన, కానీ దేవుడికి తెలుసు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలి. నాకు ఇచ్చుంటే నేను ఏమై ఉంటానో తెలియదు, దేవుడికి తెలుసు ఆ వరం దేవుడు నాకు ఇవ్వలేదు. ఈరోజు వాక్యం చెప్పేవారు, టీచింగ్ చేసేవారు, చాలా వరాలు దేవుడు నాకు ఇచ్చినాడు. ఇది అనేకులకి నేను ఇవ్వగలుగుతున్నాను. ఎనివే ఆ ఆశను దేవుడు నా బిడ్డ ద్వారా నెరవేరుస్తున్నాడు. ఈరోజు నాకు పెద్ద కుమార్తె 14 సంవత్సరాలు అద్భుతంగా పాడుతుంది. హిందీ, ఇంగ్లీషు, గ్రీకు, హీబ్రూ ఏ లాంగ్వేజ్ అయినా సరే చక్కగా పాడగలదు. చాలామంది గ్రేట్ సింగర్ అంటారు ఆమెను. దేవుడు నా బిడ్డ ద్వారా కొన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో వాట్ ఎవర్ లెఫ్ట్, మనకి ఏదైతే దేవుడు వదిలిపెడతాడు దాన్ని మన బిడ్డల ద్వారా నెరవేరుస్తాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాగ్దానాలు నమ్మాలి, విశ్వసించాలి, నిరీక్షించాలి, వెయిట్ చేయాలి. ఆయన సమయంలో ఆయన కార్యాలు చేస్తాడు. మూడవదిగా చదువుదాం, 2 వాక్యాలు చదువుదాం. ఆదికాండం 12:2. ఆదికాండం 12:2. నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని చెప్పాను. ఆదికాండం 18:18-19 వచనాలు. అతని మూలముగా భూములని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఆదికాండం 22:18 వచనం. భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. గలతీ 3:16. చాలండి, మళ్ళీ చదువుదాం గలతీ. సో మూడవ వాగ్దానం యేసు ప్రభుని అంటే నీ అంటే అది అబ్రహాం చెందింది కాదు. ఈ నీ అనేది యేసు ప్రభు. అంటే యేసు ప్రభు ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడుతుందని చెప్పి దేవుడు అబ్రహాం తెలియజేస్తున్నాడు. అబ్రహాం దీన్ని అర్థం చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ తర్వాత దేవుడు ఎప్పుడు ఖచ్చితంగా చెప్పాడంటే అబ్రహాంకు చెప్పలేదు, కానీ ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు యేసు ప్రభు ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఆయనకు ఎక్కడ శ్రమలు పడదు, శిలువ, ఆయన గురించినటువంటి ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన పరలోకం చేర్చబడింది, న్యాయ తీర్పు అన్నిటినీ కూడా స్పెసిఫిక్గా చెప్పుకుంటూ వచ్చినారు. ఎప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఏ కార్యాలు చేస్తాడని చెప్పి అన్ని కార్యాలను తెలియజేసుకుంటూ వచ్చినారు. కాబట్టి అబ్రహాం అర్థం చేసుకున్నాడో తెలియదు, కానీ నేనైతే నమ్ముతాను ఏంటంటే ఈ కుడ్ అండర్స్టాండ్ సంథింగ్, ఏదో కొంత అర్థం చేసుకున్నాడు. దేనికంటే యేసుప్రభు చెప్తాడు యూదులతో తర్కించేటప్పుడు, నా దినాన్ని చూడగోరేను అబ్రహాం అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా అబ్రహాం కూడా ఈ మూడవ వాగ్దానాన్ని అర్థం చేసుకొని ఉంటాడు అనుకుంటాను. ఈ వాక్యాన్ని అద్భుతంగా పౌలు తెలియజేస్తాడు. ఒకసారి గలతీ 3:16 చదువుదాం. గలతీ 3:16. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను, ఆయన అనేకులు గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు. చాలు. సో ఈ వాగ్దానము యేసు ప్రభువు సంబంధించినది.
ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది అంటే సుమారు 2000 సంవత్సరాలు పట్టింది. అంటే యేసు ప్రభు ద్వారా, అంటే అబ్రాహాము నుంచి మనం యేసు ప్రభు వారికి లెక్క చేస్తే సుమారు 2000 సంవత్సరాలు. అంటే 3వ వాగ్దానము 2000 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. చూసారా? కానీ అబ్రాహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే ఒక మిషనరీ వేరే దేశానికి తన భార్య వారు పిల్లల కుటుంబంగా వెళ్ళి ఒక దేశంలో సువార్త సేవ 25-30 సంవత్సరాలుగా కష్టపడి సేవ చేసినారు. కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయినారంట. చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత తమ కుమార్తె ఆ సేవను కొనసాగించింది. తన అల్లుడు సేవ ప్రారంభం నుంచే 100,000, 1,000, లక్షలుగా రక్షణ పొంది బాప్తిజం పొందారంట ఆ దేశంలో. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మామ చేసిన సేవ గొప్పదా, అల్లుడు చేసిన సేవ గొప్పదా? చాలామంది మామ చేసిన సేవ గొప్పది అంటారు, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కనుకనే ఫలితం వచ్చింది. కొంతమంది చెప్తారు తన అల్లుడు చేసిన సేవ గొప్పది, ఎందుకంటే ఈయన ద్వారా ఫలితం వచ్చిందని. బట్ డజంట్ మ్యాటర్. కానీ ఇది మనకు అవసరం లేదు. ఏంటంటే దేవుడు ఎవరి ద్వారానా తన కార్యాలు నెరవేర్చుకుంటాడు. గాడ్ కెన్ యూస్ ఎనీవన్. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు తన సేవలో. కాబట్టి దేవుడే గొప్ప. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. అంటే దేవుడు కొన్ని కార్యాలని తరతరాలుగా నెరవేరుస్తాడు. అంటే దేవుడు మన మీద అంత ఆశలు ప్రేమ పెట్టుకొని ఉన్నాడు. తరతరాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంతకంటే ఆశీర్వాదం, ఇంతకంటే గొప్ప దేవుడు మనకి లేడా? ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చివరిగా ముగిస్తున్నాను. ఈ 3 వాగ్దానాలని చెప్తూ 3 వాగ్దానాలని మరలా ఒకసారి చెప్తాను. మొదటి వాగ్దానం సంతానం, ఇస్సాకు స్వాస్థ్యం, వారసత్వం 25 సంవత్సరాలు పట్టింది. రెండవది కానాను దేశం స్వతంత్రించుకోవడానికి 600 సంవత్సరాలు పట్టింది. 3వ వాగ్దానం నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అబ్రహాం చేసింది ఏంటంటే, అబ్రహాం దేవుని నమ్మెను కనుక అది ఆయనకి నీతిగా ఎంచబడిన. దేవుడు మనకి చెప్తున్నాడు, మనం చేసే ప్రతి కార్యంలో, మనం చేసే ప్రతి నిర్ణయంలో, మీ పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మీరు వస్తువులు కొన ఏదైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి. మీ శక్తి సామర్థ్యాలకు మించి అప్పులు చేయొద్దండి. దేవుణ్ణి అడగండి. దేవుడు తన సమయంలో కరెక్ట్గా మనకిస్తాడు. కాబట్టి అబ్రాహాము అలాగ దేవుడిని నమ్మినాడు. మనం కూడా దేవుడిని నమ్మాలి, విశ్వసించాలి, ఆ తర్వాత నిరీక్షించాలి, వెయిట్ చేయాలి. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. సో ఈ 3 వాగ్దానాలు కూడా యేసు ప్రభువు సంబంధించింది. ఎట్లా అంటే మొదటి వాగ్దానం అబ్రాహాము సంతానమైన ఈసాకు సంతానంలోని అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళ్ళు. అంటే అబ్రాహాము సంతానములో వచ్చినటువంటి వారే వీరందరూ కూడా, దావీదు వీరందరూ అదే సంతానములో యేసు ప్రభు పుట్టినాడు. మొదటి వాగ్దానం యేసు ప్రభుని సూచిస్తుంది. రెండవ వాగ్దానం కానాను స్వాస్థ్యం. ఏంటంటే ఆ కానాను దేశంలోనే బెత్లెహేములో యేసు ప్రభు పుట్టినాడు. రెండవ వాగ్దానం కూడా యేసు ప్రభుని సూచిస్తుంది. మూడవ వాగ్దానం ఏంటంటే యేసు ప్రభువు ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడును. ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విమోచిస్తుంది. యేసు ప్రభు తన రక్తాన్ని సిలువలో ఆయన మన కోసం ప్రాయశ్చిత్తం చెల్లించాడు. కాబట్టి మనకి పాప విమోచన యేసు ప్రభు నమ్మడం ద్వారా, మనకు విజయం యేసు ప్రభు ద్వారా. ఆయన మరణాన్ని చేయించి పరలోకానికి వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరిచి మరలా రాబోతున్నాడు. ఈ గొప్ప ఆశీర్వాదం కూడా మనకి యేసు ప్రభు దగ్గర నుంచే మనకు వస్తుంది. కాబట్టి మనమందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముదాం, యేసు ప్రభువుని విశ్వసిస్తాం, యేసు ప్రభు కోసం నిరీక్షిస్తాం. ఆయన వాగ్దానాల్ని ఆయన సమయంలో నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మీరు నమ్మదగిన వారైనను నేను నమ్మదగిన వాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి నమ్మదగిన దేవుడిని మనం నమ్ముదాం. మన జీవితాలని, మన కుటుంబాలని ప్రభువుకు అప్పగిస్తాం. దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదాలను ఇస్తాడు. ఇంకా రక్షణ పొందలేదా? రండి, కుటుంబంగా రండి, యేసు ప్రభువుని నమ్మండి, విశ్వసించండి, నిరీక్షించండి. దేవుడు అద్భుతాలు మీ కుటుంబాల్లో జరిగిస్తాడు. దేవుడు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.